ఉదయం టైం 6:30, 7 అవుతుందండి. నైట్ అందరం ఉన్నాం కదా! పడుకునేసరికి 12:30, 1 అయింది. ఇంక నిద్ర లేచేసరికి 6:30. ఎంత లేట్‌గా పడుకున్నా ఊర్లో కదా! తొందరగానే మెలుకువ వచ్చేస్తది. 6 గంటల నుంచి మెలకువగానే ఉన్నాము. ఇంక తర్వాతయితే వాకిలంతా కూడా కడిగేసి, ముగ్గు పెట్టేసి అమ్మ వాళ్ళైతే అస్సలు పడుకోరు. వాళ్ళ రెగ్యులర్ టైం వాళ్ళదే. ఒక గంట పడుకున్నా కానీ ఎర్లీ మార్నింగ్ 5, 5:30కంతా కూడా లేచేస్తారు. లేచి పాపం ఇల్లంతా కడిగేసి, ఇంకా ముగ్గు పెట్టేసి, దాని తర్వాత మళ్ళీ వాకిలంతా కూడా చిమ్ముతా ఉంది. ఇంక మాకైతే టీ పెట్టేసున్నారనమాట. టీ తాగేసిన తర్వాత వెంటనే ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళైతే వెళ్ళి రేగిపళ్ళు తీసుకొచ్చారండి. సంక్రాంతి టైంలో బాగా వస్తాయి. బట్ అప్పుడు నేనొచ్చినప్పుడు ఎక్కువ లేవనమాట. అసలింకా దొరకవేమో అనుకుంటా వెళ్ళిపోయాను. ఇంక ఈసారి కొంచెం తర్వాత వచ్చాము కాబట్టి మంచి సీజన్. రేగిపళ్ళైతే భలే ఉన్నాయి. అయిపోవచ్చాయి. ఇంక అన్నయ్య వాళ్ళైతే తెచ్చిచ్చారు. ఇంక బ్రష్ చేసుకొని రేగిపళ్ళు తిన్నాను పొద్దున్నే. ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా? నెల్లూరులో దొరుకుతాయి కానీ అవి అసలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా సిటీస్‌లో మనకి. ఇంక ఈరోజు అందరం ఉన్నాం కదండీ! మామూలుగా ఈరోజు వెళ్ళిపోతాను మంగళవారం అయినా పర్లేదు. చాలా పనులున్నాయని చెప్పేసి అన్నాను. ఇంకా అది ఇది చెప్పి నన్నైతే ఆపేశారు. ఇంక తర్వాతయితే అందరం ఉన్నాం కదా! కోడినైతే పట్టుకుంటున్నారండి ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అని చెప్పేసి ఇట్లా వలేసి లాస్ట్ టైం మీకు చెప్పాను కదా! అలాగే సేమ్ ప్రాసెస్‌లో ఏమనుకోకండి కొంతమంది తిడుతున్నారు నాన్ వెజ్ తింటున్నారు అలాగా అని చెప్పేసి. అది కూడా మెయిన్ మన ఇంట్లోనే పెంచుకొని నా వల్ల అయితే అస్సలు కాదండి. నేను గనుక పెంచుండుంటే అస్సలు పెంచనివ్వను. ఒకవేళ ఇలా చేసే పనైతే అమ్మ వాళ్ళకి కూడా అదే చెప్పాను. మనుషులం కదా! నాకు కూడా ఒకసారి డీప్‌గా థింక్ చేస్తే నాన్ వెజ్ తినాలి అనిపించదు. బట్ ఏం చేద్దాం చెప్పండి.